జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు విశ్వసనీయత చాలా ముఖ్యం. ఇచ్చిన మాట కోసము ఊపిరున్నంత వరకు నిలబడాలి. ఇచ్చిన మాట తప్పకూడదు, మడమ తిప్పకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవాలని గుండె నిబ్బరంతో దేవుని మీద నమ్మకంతో ముందడుగు వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే చరిత్రలో గొప్పవాడిగా మాట మీద నిలబడిన వ్యక్తిగా నిలబడిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో ఎదుర్కొనే ధైర్యము ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకి లేదు. వీళ్ళు నాయకులు కాదు, వీళ్ళు పిరికి పందలు. కానీ ధర్మమే గెలుస్తుంది. 10 తలకాయలున్న రావణాసుడి మీద ధర్మమే గెలిచింది. శకుని ఆలోచనలతో కుట్రలు ధర్మమే గెలిచింది. అది ధర్మానికి ఉన్న శక్తి. ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ వనవాసం ముగుస్తుంది. ఒకరోజు ధర్మం గెలుస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. ఒక్క మాట మటుకు ఖచ్చితంగా చెప్పగలం, జగనన్న ఏ తప్పు చేయలేదు. అందుకనే ఈ రోజు ధైర్యంగా ఉండగలుగుతున్నాడు. బోనులో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఆపడము ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకుల తరం కాదు. త్వరలోనే రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుంది. రాజన్న కన్న ప్రతి కలను జగనన్న నెరవేరుస్తాడు. రాజన్న ఇచ్చిన ప్రతి మాటను జగనన్న నిలబెడతాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యి రైతన్న వాడు నష్టపోకుండా తను పండించిన పంటకి లాభానికి అమ్ముకునేటట్టు 3000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రైతులకి మహిళలకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కరూ గుడిసెలో ఉండే అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టే బాధ్యత జగనన్న తన భుజాన వేసుకుంటాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ అమ్మఒడి అనే అద్భుతమైన పథకం ద్వారా మన అక్క చెల్లెలు వారి పిల్లలు చదివించడం కోసము ఒక్కొక్కరికి 10వ తరగతి వరకు 2 బిడ్డల చొప్పున నెలకు 500 రూపాయలు, అంటే సంవత్సరానికి 6000 రూపాయలు నేరుగా అమ్మకాంట్లోనే పడుతుంది. ఇంటర్ అయితే నెలకు 700 రూపాయలు, అంటే సంవత్సరానికి 8400 రూపాయలు అమ్మకాంట్లో పడుతుంది. డిగ్రీ అయితే ఒక్కొక్కరికి 1000 రూపాయలు, అంటే సంవత్సరానికి 12000 రూపాయలు నేరుగా అమ్మకాంట్లోనే పడుతుంది. ఆ తల్లి గర్వంగా నేను నా బిడ్డలు చదివించుకుంటున్నాను అని గర్వంగా తలెత్తుకొని చెప్పుకునే రోజు వస్తుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మన వృద్ధులకి వితంతువులకి పెన్షన్ 700 అవుతుంది. మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక బెల్ట్ షాపులు, మద్యం షాపులు ఉండనే ఉండవు. ఒక్క నియోజకవర్గానికి ఒకే ఒక మద్యం దుకాణం ఉంటుంది. రాబోయే రోజులు మంచి రోజులు. తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. జగనన్న బయటకు వస్తాడు. రాజన్న రాజ్యం కూడా త్వరలోనే వస్తుంది. ఇంకొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆ తర్వాత ఇంకొన్ని నెలల్లో జనరల్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదని టీడీపీ కాంగ్రెస్ నాయకుల ధీమా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదున్నా ఏది లేకపోయినా దేవుని దయ ఉందని, మీ దీవెన ఉందని మీరు నిరూపించాల్సిన సమయం ఇది. ఓటనే ఆయుధం చేత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులను మీరు గెలిపించిన రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆశీర్వదించినట్టు అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చినందుకు, అమ్మా మీకు అండగా మేమున్నాము అని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గత 20 రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో సాగిన మరో ప్రజా ప్రస్థానం యాత్రకు అండగా నిలబడి మా అడుగులో అడుగు కలిపిన ప్రతి అక్కకి, చెల్లికి, అమ్మకి, అవ్వకి, ప్రతి అన్నకి, తమ్ముడికి, అయ్యకి, తాతకి, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, ప్రతి వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు